ఈ సంక్రాంతి తర్వాత నీది పెళ్ళినాడు కాదు జానకి, ఇప్పుడు కాలేజీ పోయి ఏం చెప్తావు? ఏంది శంకర్, ఏం మాట్లాడతాను? అంతేలే జానకి, నీకు పెళ్లి ఫిక్స్ అయింది కూడా చెప్పలే, కనీసం పెళ్లి కన్నా వెళ్తావు పిలవా? శంకర్, అసలు ఏమంటున్నావు నువ్వు? నాకు పెళ్ళేంటిది? నీకెవరు చెప్పేది? ఎవరు ఎప్పుడైంది జానకి, ఊరంతా అనుకుంటారు నీ పెళ్లి సంక్రాంతి తర్వాత అని. సంక్రాంతి తర్వాత నా పెళ్ళేంటిది? ఎవరి మాట అన్నది? ఎవరి రోమన్స్ క్రియేట్ చేసింది? ఏ ఊకో జానకి, లవ్ మ్యారేజ్ అట, ప్రపోజల్ తీసుకుంటారట, ఫ్లవర్స్ ఇచ్చుకుంటారట, ఊరంతా అదే అనుకుంటారు, బండ్ల మీద తిరుగుతారట, మళ్ళీ ఏం తిరిగినట్టు అట్కించి చెప్తాను నా కూడా. నేనెవరు బండ్ల మీద తిరుగుతాను? నీకెవరు చెప్పి ఈ మాట? నిన్ననే రాఘవను నువ్వు బండెక్కి పెళ్ళు నా ముందే బిట్టును సురేష్ చెప్పిండు. నా బండి ఆడ ఆగిపోయిందని రాఘవ తీసుకెళ్ళి ఇంటికాడ దింపిండు. అసలు బిట్టును సురేష్ ఏం చెప్పిండు నీకు? నేను చెప్పి మళ్ళీ మీ వద్దలో గొడవలు పెట్టుడు ఎందుకు తీ జానకి, నువ్వు లేట్ అవుతుందిగా కాలేజీకి వెళ్ళు. శంకర్, చక్కగా వాళ్ళు ఏం చెప్పిలో మొత్తం చెప్పు, లేదంటే వాళ్ళని పోయి అడుగుతా. నీదున్ను రాఘవ లవ్ ఓకే అయిందట, మీ ఇంట్లో చెప్తే మీ డాడీ కూడా ఓకే అన్నాడట, సంక్రాంతి తర్వాత పెళ్ళే అని నాకు బిట్టును సురేష్ చెప్పిండు. ఏదో తెలిసిన వాళ్ళు కదా, ఊర్లో వాళ్ళు కదా అని ఫ్రెండ్లీగా మాట్లాడితే నా మీద గిన్ని రూమర్స్ క్రియేట్ చేస్తారా? వాళ్ళ సంగతి చెప్తా. నేను చెప్పినా చెప్పకు జానకి, వాళ్ళకు